హ్యాపీ సండే. మా సండే స్పెషల్ బిర్యానీ. ఇక్కడ బగారా రైస్ ఉడుకుతుంది, ఇక్కడ చికెన్ మ్యాగ్నెట్ అవుతుంది. మా ఆయన ఇక్కడ ఉల్లిగడ్డ కోస్తుండు. ఇప్పుడు అలా బ్రౌన్ ఆనియన్ వేయాలట, ఇక్కడ కోస్తుండు. ఈ చికెన్ అయితే పెట్టేసినాము, రైస్ అయితే అయిపోయింది, చికెన్ ఉడుకుతుంది. సూపర్. ఏడుస్తుంది, మళ్ళీ 4 కావాలా 5 కావాలా చికెన్ తిని బిర్యానీ కానీ అని చెప్పి ఏడుస్తుంది. ఆ పని ఆమె చేసుకుంటుంది. ఏమైంది? ఏందో ఏమో దిప్పు డబ్బు టైంకి తిన్నాయేం తిన్నావు, ఆకలి అవుతుంటే 3 అయిపోయింది. నెయ్యి అయితే కనిపిస్తలేదు. మరకపచ్చ వేసుకొని తిన్నా నిమ్మన్నా టార్చర్ కన్నా. అంతే అంటావా? ముఖం వెయిటింగా కొంచెమో నాకు లేట్ అవుతుంది అన్నది. ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? ఇక గంట అయింది, ఇళ్ళకి వచ్చి అర్థం కాడికి వచ్చి అర్థం పని అదే. ఇంతసేపు రాలే, 4 అవుతుంది 10 అవుతుంది, నీతో పెట్టుకుంటే దండం పెట్టాలి. పనంతా వేసుకొని ఫ్రెష్గా ఉండి తింటే తిన్నది కడుపుకు పడుతుంది. 7 దాడు వేసి తింటే తిన్నది ఒంటికి పట్టదు నాకు. అందుకే పనంతా కంప్లీట్ చేసి నేనేమో అప్పు చేసి మరి సంపాదించుకొని వస్తున్నా. అప్పు చేసి సంపాదించండి. ఇప్పుడు కష్టపడి సంపాదిస్తారు. స్పెల్లింగ్ మిస్టేక్స్ మరి అప్పు చేసి కష్టపడుతున్నాయి తెలుసులే. ఇంకా ఇప్పుడు ఏం చేద్దాం, అడుక్కోవాలి అంతే. చూడు రెడీ అయింది, చూపించిన. చెప్పు ఇప్పుడు, చెప్పు అది చెప్పు, నా గురించి చెప్పు. క్రెడిట్ అంతా చెప్పు, కరెక్ట్ చెప్పు. క్రెడిట్ మొత్తం మా ఆయన సగం, నా సగం. అంత సీన్ లేదు, తొక్కదోరు. ఆయన జస్ట్ చెప్తాడు, చేసేది లేదు కదా. చెప్పుడు కాదు, మీరు వేసిరనుకో థమ్స్అప్ తేపో. అన్ని నువ్వే ప్లేట్లు తెచ్చినా నేనే, అన్ని తెచ్చినా నువ్వు తేవాలి పో. ఏపా నీళ్ళు లేకున్నా సరే థమ్స్అప్ తాపు. ఊకే థమ్స్అప్ తాగదు బుజ్జి. ఎన్నడవుతుందో ఎన్నడు తినాలో చేస్తా. చేసినాయి రప్ప రప్ప తినుడయ్యా. సప్పరపనా సప్పర రప్ప ఒకసారి నేను తెచ్చినాను. పైనుంచి గరం మసాలా వేయాలి. ఫస్ట్ టైం ఇట్లా, ఎప్పుడు అలా ఫస్ట్ టైం. ఒక పక్కన అసలు వీడియో ఆనుందా? అసలు రైస్ అయితే ఇది ఎంత తెలుసా? ఇవి డీమార్ట్లో తెచ్చిన బియ్యము, సన్నగా పొడుగు మస్తు అయింది అసలు అన్నం అయితే. మళ్ళీ ఎంత 79 రూపీసే కేజీ. ఎట్లని సూపరా? స్మెల్ గమ్మ అంటుంది. మొత్తం కలపకి ఒక పక్క ఉండదు అంతే. చూడిగా లెగ్ పీస్ ఒక బిర్యానీ సెంటర్ లెగ్ పీస్ కష్టపడడానికి. అది చూసినావా? కష్టపడడానికి చూడ రైతాలో ఎట్లా తినాలి, తిని పని చేసుకోవాలి. ఎట్లుంది ఎక్స్పీరియన్స్ చెప్పు. స్మెల్ అయితే బాగుంది. నా మాట వింటావా? నా మాట వినా అంటే అందుకే వినాలి. జర లేట్ అయినా సరే కానీ. ఇగో సండే రోజు పొద్దుగాల లేవాలి. పొద్దుగాల కాదు, ఎప్పుడు తెచ్చినాం కాదు. బుల్లెట్ లేదా, దిగిందా లేదా. తిందాం. పక్కన మంచిగా ఆల్కహాల్ ఉంటే మస్తు ఉంటుందా? దాన్నే ఆల్కహాల్ అంట. తిని కదా ఇట్లా అని వెయిటింగ్ అందరు. కోపం మాత్రం పోయింది ఇప్పుడు. 3 అయింది టైం. మరి 3 అయింది టైం. ఇంకీరోజు జల్దీ అయింది అనుకోరా. అది రైస్ మాత్రం బాగున్నాయి దిప్పు, భలే ఉన్నాయి. బాగుంది, తిను. కాలుతుంది అనియా. నా మాట ఏంటో ఇప్పటికన్నా ఇంకా కచ్చిపుచ్చి 3 కాదు రాను కాదు. ఫస్ట్ ఉప్పు కారం పెరుగు అన్నీ కరెక్ట్ సరిపోయినాయి. ఒక పీస్ తీద్దాము. వావ్ భలే ఉడికింది. ఇంకా కాలుతుంది ముట్టుకొని. ఇక
ఎంత బాగా ఉడికింది చూడండి చికెన్. జస్ట్ 20 మినిట్సే పెట్టిన దమ్కి. అంతే మరి. పెట్టినాను. ఎట్లా చికెన్ ఎట్లా? సాఫ్ట్ ఉడికింది. ఓకే రైటా మరి. అందరికీ హ్యాపీ సండే అని వెల్కమ్ టు ఇట్లా అంటావుగా. వెల్కమ్ టు దీపు జోస్నా వ్లాగ్స్. మీ సండే స్పెషల్ ఏందో కామెంట్ చేయండి. పిల్లలేమో మా డాడీ వచ్చి తీసుకొని పోయిండు. వద్దని తినలే, పోతామని వేరు వచ్చినాక తింటారు వాళ్ళు బిర్యానీగా. ఇక మనది ఇది రైస్. నువ్వు తిన్న ఎట్లుందో? నేను తిన్నావా? సూపర్. అప్పని చంపుతుంది. మంచిగా ఉంది బాబా సూపర్ 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 అని మస్తు అయింది అసలు. అదేందో ఏమో అని తినండి సరే అప్పటి నుంచి ఇట్లా బాగుంది. ఏదో కథ చేసింది. మూడోసారి పెట్టుకోడు. ఇంతవరకు ఏడ తినదు అట్లా. మనము పెద్ద పెద్ద రెస్టారెంట్ ఉంటుంది టేస్ట్, ఆ టేస్ట్ అయింది. నేను చేసిన అని ఏదో చెప్తాను, గొప్పలు చెప్తాను కానీ సీరియస్గా బాగుంది. ఇవో ఆమె చేసిందనుకో ముక్క అటు ఇటు ఉంటుంది కానీ ఈరోజు ఏమంటా సూపర్ అయింది. మధ్యలో సంటర్లా కొంచెం మాడింది. ఆ మాడిన ముక్క అయితే అది నెక్స్ట్ లెవెల్. అది అది నాకు వచ్చింది. ఈ సర్లే పాపం అని చిట్కట్ ఇచ్చిన. ఆ చిట్కడికి ఇంకా చాలా ఉంది మధ్య. మనం ఒక పక్కనే తీసిన మధ్యలో అంతా అట్నే ఉంది. ఆ చిట్కి ఇచ్చినానికి బట్టలు నింపుకుంటుంది అప్పటి నైట్ అదంతా పిల్లలు వచ్చినాక మళ్ళీ నైట్ డిన్నర్లా. డోంట్ మిస్ బిర్యానీ అండ్ వీడియో చూడండి, చేసుకోండి. సేమ్ బిర్యానీ రెసిపీ మీకు కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెసిపీ అని కామెంట్ చేయండి. నేను అది మొత్తం రెసిపీ మళ్ళీ షూట్ చేసి పెడతాను. ఓకే కంటిన్యూ చేస్తాం మేము. ఓకేనా? హ్యాపీ సండే. రైట్ హ్యాపీ సండే. థమ్స్ అప్ కూడా అయిపోయింది. హ్యాపీ సండే అనుకుంటా. అంటే మొత్తం తాగలేదు, ఆల్రెడీ సగం తాగింది, మిగిలిన సగం కంప్లీట్ చేస్తున్నాం. కానీ అందరూ అడుగుతారు సూపర్ చేస్తుంది వీడియోస్ చూసినా అని చెప్పి అందరూ. నిజంగా చాలా మంది సపోర్ట్, మా రిలేటివ్స్, కలిసిన వాళ్ళు ఎవరు కలిసినా సరే తెలిసిన వాళ్ళు ఇప్పటి వరకు అంత సపోర్ట్ చేసిన వాళ్ళే కానీ ఎవ్వరు అట్లా ఇట్లానే ఏం అనలేదు ఇప్పటి వరకు అయితే. కామెంట్స్ కూడా బ్యాడ్ కామెంట్స్ ఏం వస్తుంది, వచ్చిన కాడికి మంచిగానే వస్తున్నాయి. మంచిగా చేస్తారు అని అంటారు. అంత మా అయ్యప్ప దయ. ఇంకా బెస్ట్ కంటెంట్ చేస్తాం, జర టైం పడుతుంది ఇంకా జర్రా. మీరు సపోర్ట్ చేస్తుంటే మాకు కూడా ఎనర్జీ వస్తుంటుంది చేయడానికి, వీడియోస్ చేయడానికి. సపోర్ట్ చెప్పు సూపర్ అని. సూపర్.